కొన్ని కుటుంబాలు ఒంటరిగా ఉంటాయి, కొందరు వ్యక్తులు ఒంటరిగా ఉంటారు. వారిని ఎవ్వరు పలకరించి కనీసం వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించే వారు ఉండరు. ఒక సామెత ఏమున్నదంటే, దిక్కులేని వారికి ఎవరు దిక్కట. అది ఇక్కడ దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే, నిరాధారులను అతడు విడిపించును, నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. బీదల పక్షాన ఎవరున్నారు? రాజకీయ నాయకులు లేకపోవచ్చు, మరి అధికారులు లేకపోవచ్చు, కానీ దేవుడు వారి పక్షాన ఉన్నాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కుటుంబం పక్షాన దేవుడు ఉండి ఇంతవరకు నడిపించాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే గృహము విత్తము అనేటువంటిది మరి పితరులు ఇచ్చారు, దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యము కూడా. మరి గృహం అనేటువంటిది చాలా విలువ. ఇల్లు లేనటువంటి వారికి ఈ సమాజంలో విలువ ఉండదు కదా. వాడికి ఏంట్రా ఇల్లుందా అని చీపుగా తీసేస్తాడు. అంటే దేవుడు చెప్పింది ఏంటంటే, కట్టుకోవడానికి వస్త్రాలు, తినడానికి అన్నం, కూడు గూడు గుడ్డ, ఈ మూడు దేవుడు తగు మాత్రము అన్న వస్త్రములు గలవారై ఉంటే సరిపోతుంది అన్నాడు. మనకు తినడానికి అన్నము, కట్టుకోవడానికి వస్త్రము, ఉండడానికి నీడ, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అయితే ఇక పెద్దగా ఆస్తులు అవసరం లేదు, కానీ మనం సంతోషంగా ఉండాలి. ఇంతకుముందు సార్ చెప్పారు, వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు డాక్టర్లు, కానీ వారికి సమాధానం లేదు. భర్త ఎక్కడో, భార్య ఎక్కడో, కుమారుడు ఎక్కడో, కుమార్తె ఎక్కడో. ఒక్కరోజు కలిసి భోజనం చేద్దామంటే ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. ఈ పేషెంట్ ఎమర్జెన్సీ అయిపోయాడు, ఆ పేషెంట్ పరిశాన్ చేస్తున్నాడు సార్, మీరు తొందరగా రావాలి హాస్పిటల్కి అంటారు. అంటే చెట్టు కింద పడుకున్నా కూడా, చెట్టు కింద ఉన్నా కూడా మన మనసు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఈ లోకంలో డబ్బున్న వారికి లేనటువంటి సంతోషం ఎవరికి ఇచ్చాడు? దేవుడు బీదలకు ఇచ్చాడు. అది మీ కుటుంబంలో దేవుడు ఇచ్చాడు. ఒకనాడు ఎస్తేరు తన యొక్క అత్తమ్మ ఎవరు? నయోమే. అలా మరి అత్త కోడలు ఉన్నారు, రూతు. అలాగే మరి తల్లి కొడుకు, తల్లిని సన్మానించే కొడుకు, అలాగే కుటుంబ బాధ్యత మీదేసుకొని నడపడానికి ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. ఇంతకుముందు సార్ చెప్పాడు, మరి దోస్తులు చాలామంది ఉంటారని. అంటే ఈ వయసులో రజనీ కుమార్కు దోస్తులు ఉండాలి, కానీ లేదు. ఉన్న వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనడు. ఎందుకంటే దేవుని నమ్ముకున్న బిడ్డ కనుక మరి డ్రింకింగ్ వైపు కానీ, స్మోకింగ్ వైపు కానీ, మరి ఇంకా ఎటు వెళ్లకుండా తను పని చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తూ, మరి ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డగా మేము చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని సందర్భాల్లో తన పని వీలు పడగా మందిరానికి రానటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఏదేమైనా నువ్వు కంపల్సరీ మందిరానికి రావాలి. ఎందుకంటే నీకు ఏది కావాలో, ఏది కావాలో మనకు ఉన్నది ఎవరు? ఆయనకన్నా డబ్బు పదవి ఉన్నదా? ఆయనకన్నా ఆస్తులు, భూములు, ప్లాట్లు ఏమైనా పదవి ఉన్నాయా? ఆయనే కదా సర్వాన్ని సృష్టించాడు. మనం అడిగితే ఆయన ఇస్తాడు, అడగకముందే ఇస్తాడు ఆయన. మనకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు. నువ్వు నా దగ్గరికి రా ఫస్ట్, నేను నీకు ఏది కావాలో అది నేను ఇస్తానంటున్నాడు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే నీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. నువ్వు క్రమం తప్పకుండా నీ కుటుంబం ప్రతి ఆదివారం ఏదేమైనా ఒక మాట ఏమంటారంటే, ఇటున్న సూర్యుడు అటు పొడిసినా కూడా నేను మాట తప్పను. 600 అయినా 100 మాట తప్పను. అంటే నేను గుడి తప్పను, నేను దేవుని సన్నిధికి రాకుండా ఉండలేను. దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉన్నది, నేను
దేవుని మందిరంలో ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. సింహం పిల్లలు ఆకలి కొన్నామని నా రెఫరెన్స్ ఎక్కడ కీర్తన 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈయన దావీదు ఏంటిది? ఈయన గొర్రెల కాపరి. ఈ కాపరికి ఇంకో కాపరి ఉన్నాడంట. ఇప్పుడు రజని ఎవరికి కాపరి? కుటుంబానికి యజమాని. ఈ యజమానికి ఇంకో యజమాని ఉన్నాడు. నువ్వు పిల్లలకి ఏదైతే సమకూరుస్తావో నీకు సమకూర్చేటువంటి యజమాని ఒక ఆయన ఉన్నాడు. యెహోవా నా కాపరి, పచ్చిక గల చోట్లోకి ఆయన నన్ను పరుండ చేయదు, శాంతికరమైన జలముల యుద్ధకు నన్ను నడిపించుచూ ఉన్నాడు. నా ప్రాణంలో సేద తీర్చుతూ ఉన్నాడు. కొందరికి డబ్బున్నా అన్నం మెతుకులు తినే ఛాన్స్ లేదు, గంజి తాగే పరిస్థితి ఉంది, సేద తీర్చుకునే పరిస్థితి లేదు, మంచం మీద పడి ఏడ్చే పరిస్థితి ఉంది. కానీ మనకిప్పుడు సేద తీరుస్తా ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములను నన్ను నడిపించుచున్నాడు. లోయలలో సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నువ్వు నాకు తోడైందువు, నీ దుడ్డు కన్నా నీ దండమును నన్ను నిన్ను ఆదరించేది. నీ బంధువులు రాకపోవచ్చు, నీకు ఉన్నటువంటి బంధువులు ధనవంతులు నీ దగ్గరికి రాకపోవచ్చు. ఏదైనా కష్టం వస్తే నిన్ను ఆదరించేది దేవుడు. నేనున్నానంటున్నాడు. శత్రువుల నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో చిరకాలం ఎక్కడ నివసించాలనుకుంటున్నాడట? చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఇప్పుడు చిరకాలం అంటే మనకు కనీసం ఒక ఆదివారం దేవుని మందిరంలో, సోమవారం నుండి శనివారం దాకా ఇదే దేవుని మందిరం. ఇక్కడే సాపేసుకోవాలి, మీరందరూ కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఒక పాట పాడుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ఒక అధ్యాయం. ఇదే మరి దేవుని మందిరంలో చిరకాలము నివసించాలి. మరి దేవుడు ఈ నివాసంలో ఉంటాడు, నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి మీరు ఆయన హృదయంలో, మీ హృదయంలో ఆయనకు చోటిస్తే తప్పకుండా ఆయన మిమ్మల్ని మరి ఆదరించే దేవుడు అయి ఉంటున్నాడు. ఇకపోతే మీకు ఇల్లు దొరికింది, చాలా సంతోషం. చాలామందికి ఎలా ఉంటుందంటే, ఏది లేనప్పుడు, చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడిని కొలుస్తూ ఉంటాం. అన్నీ వచ్చినాయి అనుకో, ఒక మాట సామెతల ప్రసంగంలో సామెతలు ఏమన్నాడు? దేవా నన్ను ధనవంతుని చేయకు, లేదా కడు పేదవాడిని చేయకు. ఒకవేళ ధనవంతుని చేస్తే నేను మర్చిపోతా కావచ్చు, పేదవాడిని అయితే కష్టాల నుండి నిన్ను దేవుడు లేడంటాను కావచ్చు. తగిన మాత్రం అన్నము వస్త్రం ఉండేటట్టు చేయమన్నాడు. అంటే మనం ఐశ్వర్యం వచ్చినాక ఏం చేస్తామంటాం? దేవుణ్ణి మర్చిపోతాం, పాత స్థితిని మర్చిపోతూ ఉంటాం. అలా మీరు మర్చిపోతాం. ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా ఆ గుడిసెలో ఉన్నటువంటి ఫీలింగ్ మీరు కలిగి ఉండాలి. దేవుడు నన్ను అలా ఉంచాడు. ఒక భక్తుడు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడట. ఆయన పెద్ద రాజు అయిందట. అంటే అది అప్పుడు పాత నిబంధనలు ఎలా అంటే, ఇది ఏం కట్టుకుని, గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేసేవాడు. రాజు అయిన తర్వాత కూడా మంచి ఖద్దరు వస్త్రాలు ధరించాడు. కానీ ప్రతిరోజు ఆయన సీక్రెట్గా వెళ్ళి ఆ ఖద్దరు బట్టలు విడిచేసి గోనెపట్ట ధరించుకొని ప్రార్థన చేసేవాడట. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి స్థితిని మర్చిపోవద్దు. దేవుడు మనల్ని ఆదరించిన స్థితిని మర్చిపోవద్దు. కనుక మరి పూయకున్నాను, ద్రాక్ష చెట్లు అంటే ఇంట్లో డబ్బులు ఉన్నాను లేకున్నాను, ధాన్యం ఉన్నాను లేకున్నాను, చెట్లు కాపు లేకున్నాను, పంటకు రాకున్నాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను,
నీ యెహోవా యందు ఆనందించెదను. ఆనందించుదును. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే ప్రభువా యెహోవాయే నాకు బలము. బలము. ఆయన నా రక్షణ. సరే, ఈ నివాసం వచ్చింది. ఇప్పుడు ఈ నివాసంలో మనం ఎంతకాలం ఉంటాం? 60-70 సంవత్సరాలు ఉంటాం. ఆహా. ఇది 50 ఉంటుంది. నేను ఎంతకాలం ఉంటారు? దేవుడు ఆయుష్ ఇచ్చినంత. అంటే ఒక 80 సంవత్సరాలు వేసుకో. 80 సంవత్సరాలు ఇందులో నివసిస్తాం. తర్వాత ఎక్కడ నివసించాలి మనం? మరి మనకు ఒక ఇల్లు కావాలి కదా. మళ్ళీ ఈ ఇల్లు అయితే వచ్చింది మనకు. అదే పౌలు గారు ఏమంటున్నాడంటే, ఈ గుడారం శిథిలం అయిపోయినాను అంటే ఈ శరీరము మట్టిలో కలిసిపోయిన నిత్యమైన నివాసం మనకు ఒకటి పరలోకంలో ఇల్లు ఉన్నది. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినట్టుగా దేవుడు కూడా ఏమి ఇవ్వబోతున్నాడట? యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను స్థలం సిద్ధపరచ వెళుతూ ఉన్నాను, మీకు ఫ్రీ. అక్కడ కూడా ఫ్రీ, ఇక్కడ ఫ్రీ ఇచ్చినట్టు అక్కడ కూడా ఫ్రీ. ఎట్లా వస్తుంది అంటే, నువ్వు ఆయన కొలిస్తే, ఆయన ఆరాధిస్తే. నేను స్థలం సిద్ధపరచ వెళుతూ ఉన్నాను, మీరున్న స్థలములో, నేను ఉండు స్థలములో నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానంటున్నాడు. అనేక నివాసములు కలవు నా తండ్రి ఎదుట. ఇప్పుడే రాసి పెట్టాడు మీకు అక్కడ. ఇక భయం ఏం లేదు. అధికారి ఇస్తాడో ఇయ్యడో, ఎమ్మెల్యే మాకు ఇస్తాడో ఇయ్యడో, ఈ భయం ఏం లేదు. మీకు రాసి పెట్టబడినది అక్కడ ఇల్లు. దేవుడు తయారు చేసిండు. ఆ ఇంటిలోకి మళ్ళీ ఈ కుటుంబం ప్రవేశించాలని నేను మనసారా కోరుతూ, ఈ కుటుంబంలో ఉన్నంత వరకు దేవుడు మేము దీవిస్తాడు. దేవుని యొక్క ఆరాధన జరగాలి. మరలా దేవుడు మనకు మంచి ఇల్లు పోతూ ఉన్నాడు. ఆ ఇంటిలో మనం అందరం ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి కోటన్న గారు ప్రార్థన చేస్తారు.